ఈ దినాన మనం పౌలయ్య తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక 15వ వచనాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు నాయన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి తిమోతి 3:15 అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. అది జనులు ఎలాగు అనే దగ్గర చిన్న ఉంది చూడండి, ఎంత 5 అది నాకు సరే కనబడదు. ఎలాగో అన్న దగ్గర దగ్గర ఏముందమ్మా? ఎన్ని అంకె ఉంది? ఎన్ని ఉందమ్మా అక్కడ? 5లో కింద ఏముంది? నీవెలాగు. అది నీవు అంటే పర్సనల్, వ్యక్తిగతంగా. ముందు వ్యక్తిత్వం, తర్వాత కుటుంబం, తర్వాత సమాజం. ఎందుకంటే ఒక వ్యక్తి తన వ్యక్తిత్వంలో తను సరిలేకపోతే సరైన దాని గురించి, మంచిని గురించి, క్రమశిక్షణ గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి వేషధార అవుతాడు. ఎవరైనా సేవకుడైనా నేను ప్రసంగం చేస్తున్నాను, ఇలాగుండాలి అని చెప్తున్నాను, ప్రార్థించాలని చెప్తున్నాను, ప్రార్థన లేదనుకోండి, వాక్యం చదవాలని చెప్తున్నాను, వాక్యం లేదనుకోండి, వాక్యానుసారంగా జీవించాలని చెబుతున్నాను, ఆ బ్రతుకు లేదనుకోండి, నేను దేవుని దృష్టికి వేషధారణి. అది వేశ్యలకైనా పరలోకం ఉంది, కానీ మీరే చెప్పండి, వేషధారులకి లేదు. అలాంటి వారు రాహాబు అనే వేశ్య, మగ్దలేని మరియ, ఇలాంటి చాలామంది గొప్ప భక్తురాళ్ళు అయ్యారు. ఈ శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులను అయ్యో వేషధారుల మీరు సున్నం కొట్టినా అది. కాబట్టి రక్షణ పొందుకున్న బిడ్డలు వేషధారులుగా ఉండకూడదనే దేవుడు అప్పుడు ప్రభువారు డైరెక్ట్గా అందరితో మాట్లాడాడు. ఆయన శిష్యు బృందాన్ని కూడా అలాగే చెప్పమన్నాడు వాక్యాన్ని. అమ్మో అటు చెబితే ఇట్టంటే ప్రార్థనకు రారేమో అంటే, ఇప్పుడు ప్రార్థనకు రారేమో అన్న సంగతి అటు పెట్టు, రేపు నరకానికి వెళ్తేనో దాని గురించి ఎవరిని ఆలోచిస్తున్నారా? ఎందుకు ఇలాంటి చిన్న చిన్న సంఘాల్లో జనాలు ఉండంటే, గుంపులున్న దగ్గరికి వెళ్తారంటే గుంపులున్న వాటితో వాళ్ళు ఎలా దర్శించరు, వ్యక్తిగతంగా వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోరు, వారి ఆత్మీయ జీవితం ఎలాగుండో తెలుసుకోరు. మేము కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మేము ఫలానా ఆయన దగ్గరికి వెళ్తున్నామండి అని వాడు సిగరెట్ తాగుతున్నాడు అంటే అర్థం ఏంటి? వెళ్తున్నాడు, ఆయనదేం తప్పులేదు, వెళ్ళి ఆ చివర ఈ చివర కూర్చుంటాడు. నువ్వు తాగొద్దురా, నువ్వు ఇది చేయొద్దురా అని వాళ్ళు వచ్చి చెప్పరుగా. ఏమండి, హాయిగా స్వేచ్ఛగా ఉంటుంది, స్వేచ్ఛానుసారంగా ఉండవచ్చు, తినొచ్చు, తిరగొచ్చు, తందనాలు ఆడవచ్చు. ఇలాంటి చిన్న మంద ఉన్నటువంటి దగ్గరే మీకు మంచి సందేశాలు, బుద్ధివాక్యం కదా, జ్ఞానవాక్యం, దిద్దుబాటు వాక్యం అనబడేటటువంటిది దొరుకుతుంది. అందరూ నాకు ఎరిగిన వాళ్ళే, కంటికి కనబడేవారే. రాలేదనుకో, ఎందుకు రాలేదు, లేక పలానా బలహీనతలో ఉన్నారనుకో, ఎందుకు అలాగ బలహీనంగా ఉన్నావు, ప్రార్థనకు రాలేదనుకో, ఏంటి ఉపవాస ప్రార్థనకు రాలేదని చెప్తాం మీకు కదా. చెప్తే అప్పుడు మీరేం చేయాలి? మీ స్థితిగతులు బాగు చేసుకోవాలి. అవును, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం, అది చాలా ఉన్నతమైన ఆశీర్వాదాలు కలిగిస్తుంది అనేటటువంటి రీతిగా ఉండాలి. కానీ నా ఇష్టం వత్తా లేపతలేదు, ఆయనేంది నాకు చెప్తాడు, ఆమెటి నాకు చెప్పిద్ది అంటే, అంతకంటే మూర్ఖులు, బుద్ధిహీనులు మరొకరు ఉండరు. కాబట్టి మనం ముందు ఎలాగున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క మందిరానికి, సంఘానికి వచ్చేటటువంటి వారు
తాము ఎలాగున్నామో, తన ప్రవర్తన ఎలాగుందో, సంఘములో ఎలాగ ప్రవర్తిస్తున్నామో ఇది మనం గుర్తెరగా. కాబట్టి దీన్ని పెడచెవిని పెట్టినప్పుడు, దాన్ని ధిక్కరించినప్పుడు, దాన్ని వ్యతిరేకించినప్పుడు చాలా లాస్ అవుతారు. విశ్వాసులు చాలా నష్టపోతారు. మనం చాలా పర్యాలు చెప్పుకుంటాం. కీర్తనలో 141 కీర్తన ఏది? నీతిమంతులను కొట్టినప్పుడు ఆ విషయం తెలుసు కదా. చూడండి, కొద్దిగా మన జీవితంలో రావడం పోవడం అనేది కాదు, కానీ దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం ఎలాగూ ప్రవర్తిస్తున్నాం, మన ఆధ్యాత్మిక విధానం ఎలాగుందో ఇది పరిశీలన చేసుకోవాలి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. అది నీతిమంతులు. అసలు స్టార్టింగ్ నుంచి ఏదైనా కొన్ని సంగతులు చెప్తాడు ఈ కీర్తనకారుడు, చక్కటి విషయాలు చెబుతాడు. మనం దేవునిలో ఎలాగుండాలో, అభిషిక్తులు, మనకంటే పెద్దవాళ్ళు, నాయకులు, వాళ్ళ మాటకు మనం ఎలాగ లోబడ. చదువు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నాకు ఒకటి ఉపకారం. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. చూసారా, అసలు నీతిమంతులు కొట్టడమే ఏంటండి? ఉపకారం. నీతిమంతులు నన్ను కొట్టుటేమో నాకు ఉపకారం కలుగుతుందంట. తర్వాత వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. మనం దాదాపు 3 వారాలు కదా, కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడుట మానక అనేటటువంటిది చెప్తూ అక్కడ కొన్ని సంగతులు చెప్తాడు. హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయంలో కొన్ని హెచ్చరికలు, గద్దింపులు, ఒకరినొకరు హెచ్చరించుకోవాలని కొన్ని సంగతులు చెప్తాడు. నాన్న కొద్దిగా దాన్ని అట్లాగనేసాయి. కొందరు మానుకొనుచున్నట్టుగా. చూడండి, కొందరు మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారంటే, ఒకటి, వాక్యం వాళ్ళని గద్దించినప్పుడు, వారు వాక్యం చేత పొడవబడ్డప్పుడు, ఏంటి నాకంటే బాగా తెలుసే ఏంటి. ఇప్పుడు చాలామంది వాక్యం ఎరిగిన వాళ్ళు ఉంటారు, వాక్యపు లోతులు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళది ఏమైందంటే, నేనే తెగ ప్రసంగం చేస్తాను, ఏంటి నాకు బోధిస్తున్నాడు ఆయన, ఏది నన్ను చిన్న చూపు చూస్తున్నాడు అని కొంతమంది డ్రాప్ అయిపోతారు. ఏది వాళ్ళు నాకు చెప్పేది నేనే 10 మందికి చెబుతాను. కరెక్టే, ప్రభువే అన్నాడు, వారు చెబుదురే కానీ, చెప్పండి మీరే, వారు చెబుదురే కానీ చెయ్యరు. చెప్పడం సరికాదు, చెప్పడం దెయ్యాలు కూడా చెప్తాయి. ఈ మధ్య ఒక ఆమె ఉంటుంది, పాస్టర్ గారు ఒక వాక్యం చెబితే ఇంకొక వాక్యం వస్తుంది, ఆమెలో నుంచి వస్తుందంట. ఒకసారి యేసర్ గారు ప్రసంగం చెబుతున్నాడు. ఆయన చాలా బాగా చెప్పేవని అందరూ అంటున్నారు కదా. సైతాన్ అందంట, నేను నీకంటే బాగా చెప్తా, అయ్యగారి కంటే బాగా చెప్తాడు అంటున్న దెయ్యం. ఇలాంటి దెయ్యాలు ఉంటారు. వాళ్ళ బ్రతుకులు సరి ఉండవు. వాళ్ళు ఏదో గొప్ప అన్ని ఎరిగినట్లుగా, తెలిసినట్లుగా, దెయ్యపిచ్చిన ఆలోచన ప్రకారంగా వాళ్ళు మాట్లాడటానికి సాహసిస్తారు. జాగ్రత్త, నోరు వచ్చిందని ఎలాగ పడితే అలాగా అభిషిక్తులకు, దైవ సేవకులకు, సేవకురాళ్లకు వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తే నీకు కౌంటర్ ఇస్తాడు దేవుడు. సొంత అక్క మోషేను మీద తిరుగుబాటు చేస్తే ఊరుకోలా, కుష్టి తెప్పించాడు. తర్వాత ఆయన ప్రార్థన చేస్తే తగ్గింది. అందరూ కంట్రోల్లో ఉండాలి. చాలామందికి దేవునికి భయం లేదు. నువ్వు ప్రసంగం చేసి అంత మాత్రం గొప్పవాడు ఏం కావు, గొప్ప వ్యక్తివేం కావు. నువ్వు అనుసరించాలి, మీ పై అధికారులకు లేక నాయకులకు లోబడి ఉండాలి. కొందరు మానుకున్నట్లుగా ఇట్లా మానుకుంటారు. కొంతమందికి వాక్యం గిట్టదు, కొంతమంది పెత్తనాలు ఇవ్వాలి. అక్కడ గుంటూరులో నరసాపేటలో అక్కడ ఉన్నాడు. ఏంటి రావట్లేదంటే, వస్తే నాకేంది అంటే వాడి పెత్తనం ఇవ్వాలన్నమాట. పెత్తనం పొందుకునేంత అర్హత అతనికి లేదు. ఒక మాట చెప్పాలంటే, టయానికి ప్రార్థనకు రాడు, ఉపవాసాలు ఉండడు, దశమ భాగాలు తీయడు, పరిచర్య చేయుడు, ప్రసంగం మాత్రం కావాలి.
నేను చెప్తున్నా వినండి, వాక్యానుసారంగా జీవించనటువంటి వాడు ఎంత లోతైన మర్మాలు చెప్పినా ఆ ప్రసంగం ఫలించదు, వాడు నిలబెట్టడం అరిష్టం. ఒక మాట చెప్పాలంటే ఏదైనా సరే ఎవరు దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతారో వారు చెబితేనే అది ఫలిస్తుంది. హల్లెలూయా. లేకపోతే ఫలించదు, ఇంకంతే, ఫలించదు. రెండోది, అక్క వాక్యం నాకు కావాలి, బాగా చెప్పిద్ది అక్క, అన్న బాగా చెప్తాడు, ఏంది అన్న రాలా, అక్క రాలేదు ఏంది అనేటటువంటి ఆ ఆశ, ఆ తృష్ణ రావాలి, అది సంపాదించాలి. మనం ఎక్కడ సంపాదిస్తున్నారు చెప్పండి? అంత ఎక్కడుంది? మాటలే ఉందండి, 100 మాటలు చెబుతాం, పాటలే ఉంది, 1,00,000 పాటలు పాడతాం. వాక్యం ఉందే, దాన్ని అనుసరించటం అనేటటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఇందులో సమర్పణ ఉంటుంది, త్యాగం ఉంటుంది, విధేయత ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అది చేయలేరు వీళ్ళు. దేవునికి ఇవ్వలేరు, ఏమండి, తగ్గించుకోలేరు, ఇతరుల ప్రేమ చూపలేరు. ఇలాంటి సందేశాలు అందించే వారి సందేశం అది ఫలభరితంగా ఉండదు, అది విత్తినా ఫలించదు. అది ఇందులో చాలా సూత్రాలు ఉన్నాయి, మెలకువలు ఉన్నాయి. వాక్యం అంటే నాకు తెలుసులే, నేను చెప్తాలే అనుకున్నంత మాత్రాన అది సక్సెస్ కాదు. అది నీ హృదయాంతరంగానికి సంబంధించింది. మళ్ళీ చిన్న లింక్కి వెళ్ళిపోదాం మనం. అది అట్లుంచు. మత్తయి మార్కులోను విత్తువాని ఉపదేశంలో అది మంచి నేలన పడెను అనే ఒక మాట ఉంటుంది, చూసారా? వండర్ఫుల్ కూడా అది. అది ఎవరైనా తీయండి మీరు, బ్రదర్స్, మంచి నేలను విత్తినవాడు. మీరు కూడా బైబిల్ చదవటం అలవర్చుకోండి, చదవండి, ముందుకు రండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని, చూడండి ఇక్కడ బాగా వినండి, మంచి నేలను విత్తబడిన వాడు. ఇక్కడ అంటాడే వ్యక్తిగతం అన్నమాట. ఇది ముందు ఏమైందంటే ఈ వాక్యం ఆ వ్యక్తి హృదయం అనే భూమిలో, పొలములో, నేలలో పడుతుంది. ముందు ఆ వాక్యం ఈ పొలములో, ఈ నేలలో, హృదయం అనే నేలలో, ఈ గుండెలో పడాలి. అది పడాలంటే ముళ్ళ కంచి ఉంటే పడదు, రాళ్ళుంటే ఫలించదు, త్రోపకైతే తొక్కి వేయబడుతుంది. కొందరు భక్తి ఎట్లుంటుంది, త్రోపక భక్తులు ఉంటారు, అడప రావడం పోవడం, రావడం పోవడం. ఈలోపు నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు వెళ్తావో తెలియదు, సైతానుగాడు ఆ వాక్యాన్ని అణిచివేస్తాడు. రాతి మీద పడితే పక్షులు ఎత్తుకొని తీసుకువెళ్ళిపోతాం. ముళ్ళ కంచెలైతే ఈ ఐహిక విచారాలు, ధనమోసం ఏం చేస్తుందంటే అణిచివేసేస్తుంది. ఈ గుండెల్లో విరిగి నలిగిన మనసు కలిగి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఇంకేం చెబుతాడు దేవుడు నాతో వాక్యం ద్వారా? ఇంకేం మాట్లాడతాడు? ఇంకేం సరి చేస్తాడు? ఇంకేం ఫలభరితంగా దేవుడు నాకు చేస్తాడని ఒక ఆతృత ఉంటుందే, విరిగి నలిగిన మనసు ఉంటుందే. అది తొలకరి వర్షం పడినప్పుడు రైతు దున్నుతాడు పొలాన్ని, దున్నిన తర్వాత విత్తనం వేస్తాడు. ఇలాగూ దున్నబడిన నేల ఈ హృదయం అవుతుందన్నమాట. అప్పుడు ఈ నేలలో పడినప్పుడు ఏమవుతుందంటున్నానా? వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునని. చూసారా, ఈ విధంగా ఫలిస్తా కదా. పైనుంచి కిందకు వస్తున్నాడు, ర్యాంక్ లాగే వస్తున్నాడులే, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ లాగా. ఒకడంతంట 100 ఒకడు 60 ఒకడు 30. అర్థమవుతుందా? ఇది ఎవరు సఫలులవుతారు, ఎవరు ఫలిస్తారు? ఇక్కడ 2 సంగతులు మీరు గుర్తెరగాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి దేవుని సంఘములో
దేవుడు ఆ సమయాల్లో ఏ వాక్యపు విత్తనాలను మన హృదయంలో నాడుతున్నాడో ఏమండి, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఫలిస్తాం. చెప్పేగా, వాక్యం అనుసరించటం అనేటటువంటిది మామూలు విషయం కాదు. ఇది త్యాగముతో, సమర్పణతో, తగ్గింపుతో, విధేయతతో, ప్రేమతో కూడింది. ప్రేమతో కూడింది. ఏమండి, సమర్పణ, త్యాగం అంటే దేవుడే మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. మనం దేవుని కొరకు ఏమి ఇవ్వటానికి సాహసించం, మనస్ఫూర్తిగా ఇష్టపడం. ఆయనకి సమయం ఇవ్వం, ఆయనకి మన దేహాన్ని ఇవ్వం, ఆయనకి మన ధనాన్ని ఇవ్వం. మెతుకుపోతే బ్రతుకుపోతుంది అనే స్థితిలో చాలామంది ఉంటారు. కనుక ఈ భక్తి అది ఖర్చు లేని భక్తి, విలువలేని భక్తి, వెలలేని భక్తి. ఎంత బంగారం ఉన్నా ఇది కల్తీ అండి, దీనికి ధర రాదు అంటే ఎంత బాధపడతారు. ఏ వస్తువైనా ఇంకేదైనా అమ్మటానికి మార్కెట్కి తీసుకువెళ్ళినప్పుడు ఇది లేదండి, ఇది అంత దీనికి రాదు, రేటు రాదు, ఇది ఒరిజినల్ కాదు. అలాగే భక్తులు ఒరిజినల్గా ఉండాలి. డూప్లికేట్ భక్తులుగా ఉంటే దేవుని దగ్గర మనం చెల్లుబాటు కాదు. దేవుడు మనలను బడా నమ్మకమైన మంచి మంచి దాసుడా దాసురాలా అని పిలవడు. ఇదిగో ఇన్నిటి మీద నిన్ను అధికారిగా ఉంచుతున్నాను పో. రెండు రకాలుగా మనం ఫలించినప్పుడు ఆధిపత్యాన్ని, అధికారాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒకటి దేవుని దగ్గర పొందుకుంటాం, రెండు భూలోకములో తెలియకుండానే. ఏమండి, తెలియకుండానే దేవుడు, నువ్వు దేవుని అవసరాలు తీరుస్తున్నావు కనుక, దైవ నియమంలో బ్రతుకుతున్నావు కనుక నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఇవుడి అప్పుడు మీకు ఈ భక్తులు ఎవరు ఇవ్వకుండానే వాళ్ళకి అన్నీ రావాలి. ఇది ఎక్కడ న్యాయం సార్? నేను ఎన్ని పర్యాలు చెప్పాను నీకు, మనకి అకౌంట్లో డబ్బు లేదు, బ్యాలెన్స్ ఏమి లేదు, ఏటీఎం కార్డు ఒకటి ఉందని ఏటీఎంకి వెళ్ళి అందులో పెట్టి ఎన్ని నంబర్లు కొడితేమి, ఎంత ఇంత మనీ అని కొడితేమి ఏమి రాదు, ఏముండదు. అలాగే భక్తులని చెప్పుకుంటున్న వారు బ్రతుకుని గురించి నేను చెప్తున్నా. నేను దేవునిలో నిజభక్తి బ్రతకాలి, రియల్ నిజమైన భక్తుడుగా ఉండాలి, డూప్లికేట్ కాదు, నేతి బీరకాయ కాదు. నేతి బీరకాయలో నెయ్యి అంత ఉంటుందో కొంతమంది భక్తుల్లో భక్తి అంత ఉంది. పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయింపనివారు. చూడండి, ఇది ఇక్కడ దేవుని దగ్గర ఏమి పొందుకోరు. ఇక్కడ కూడా నేనేదో అమ్మో 10,000 అయితే 1,000 రూపాయలు ఇవ్వాలా కదా, ఈ 10,000 ఇచ్చిన దేవుణ్ణి 10,000ను సంపాదించడానికి నీకు అండగా కండబలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నెలంతా నువ్వు కష్టపడి ఉండటానికి ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చినటువంటి దేవుడు అసలు జ్ఞాపకానికే రాడు. దేవుడిచ్చిన 10,000 జ్ఞాపకానికే రాదు. అతడు ఇవ్వబోయేటటువంటి 1,000 రూపాయలే జ్ఞాపకానికి వస్తాయి. ఇలాగ కొంతమంది తమ ఆత్మీయ జీవితాన్ని దేవుని లిస్టులో లేకుండా చేసుకుంటున్నారు. ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలే. ఆ పిల్లాడు ఎవడో వాడు. మన పిల్లలు ఏం చేస్తారు, ఏం తెచ్చుకున్నా అమ్మ నేను అది తింటాను, అది గొడవ చేస్తారు, తిన్నదాకా ఊరుకో. మరి ఆ పిల్లోడేంటో, వాళ్ళలో ఉన్న ఆ భక్తి ఏంటో కానీ, అంకులు ఇదిగో నేను ఇస్తాను, ఇచ్చేసాడు 5 రొట్టెలు చిన్న చిన్న. కనుక ఈ ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు దొంగలు, మలాకిలో ఉంటుంది దొంగలని. మీరు అది చూసుకోండి. వాడు చిన్నాడు, వాడు ఏడ్పించి తినేస్తాడు, లేకపోతే కూడా నాకు అది కావాలని ఏడుస్తాడు. అలాంటి ఇచ్చాడంటే అతని మనసు, బిడ్డ మనసు ఆ సమూహం మధ్యలో యేసయ్య దగ్గర ఉన్నప్పుడు ఎలాగ మారిపోయిందో చూడు. నువ్వు సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తున్నావు, నీ మనసులో జాలి, కనికరం, దయా. సేవకుడు ఏం తింటున్నాడు, సేవ ఎలాగ జరుగుతుంది, చర్చిలు ఎలా కట్టిస్తున్నాడు, సభలు అలాగ పెట్టిస్తున్నాడు, ఏవేవో జరుగుతున్నాయి, ఇంత ఖర్చు ఎలాగ చేస్తున్నాడు అనేటటువంటిది మనస్సాక్షి ఏ ఒక్క సోదరి సహోదరుడికైనా ఉందా లేదా? మీకు మీరే పరీక్షలు చేసుకోండి. మీకే వదిలిపెట్టేస్తున్నాను ఉందా? ఆ చిన్న బిడ్డ తీసుకెళ్ళి దేవుడి చేతులు పెడితే వాడు తినటమేమో కానీ తినకపోవడమేమో కానీ 5,000 మందికి పైగా తిన్నారు. ఇంకెన్ని మిగిలినాయి?
నీకెందుకు మిగలట్లేదు డబ్బులు? నీకు అర్థమైందా ఎప్పుడన్నా? ఎందుకు అప్పులు పాలవుతున్నావు అర్థమవుతుందా? ఎందుకు వడ్డీల మీద వడ్డీలు కట్టేస్తున్నావు అర్థమవుతుందా? నేను చెప్పేది రక్షణ పొందుకున్నవారు. కొందరు తమ ఎంట రక్షణ లేని వారి దశమ భాగాలు కూడా తీసుకొస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నువ్వు చెప్పాలి, నీ కుమారుడిదో నీ భర్తదో, అయ్యా నువ్వు మారాలయ్యా, నువ్వు మారితేనే డబ్బులు కాదు ముఖ్యం, నువ్వు మారితేనే ఈ నీవిచ్చిన ఈ చందా ఇవి దీవించబడతాయి అని చెప్పుకోవాలి మీరు వాళ్ళకి. వాళ్ళ మారితే దీవెన రెండంతలుగా ఉంటుంది. దేవుడు ముఖ్యం మొదట హృదయాన్ని అడుగుతాడు. హృదయం ఇచ్చిన తర్వాత నువ్వేమి ఇచ్చినా కూడా ప్లస్ ప్లస్ ప్లస్. ప్రథమ ఫలం ఇచ్చినా బ్లెస్సింగ్, దశంభాగం ఇచ్చినా ఆశీర్వాదం, కృతజ్ఞత అర్పణ ఇచ్చినా అభివృద్ధి. ఇవన్నీ జరుగుతాయండి. ఇది వాస్తవం. నేను అనుభవంతో చెప్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను. పావల రూపాయితో కానుక ఆరంభమైంది. అప్పుడు కూడా నేను దశంభాగం తీసేవాను. ఇప్పుడు కూడా కొన్ని వేల రూపాయలు తెస్తాను దశం. ముందు మన సేవకులు ఉన్నారు మనతో కలిసి, వాళ్ళకి ఇచ్చిన తర్వాతే నేను దాన్ని ఉపయోగించుకుంటే ఏదైనా సేవకారి వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ తారీఖు రాగానే టక్మంటూ వెళ్ళిపోద్ది వాళ్ళ భాగం వాళ్ళకి. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే నువ్వు ఇస్తే నేను బతకాలని కాదు. నేను 100 కోటి సార్లు చెప్పా, నీతివంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, బ్రతుకుతా. నేను విశ్వాసం మూలంగా బ్రతుకుతా, విశ్వాసుల మూలంగా కాదు. ఎందుకు కాదంటే అంత నమ్మకమైన విశ్వాసులు ఎక్కడ ఉన్నారండి? ఈ నెలలో 1000-1200 ఇస్తే సంవత్సరం దాకా ఈయుడు ఆ భక్తుడు. ఈ నెలలో ఏదో ఇచ్చేస్తే ఇంకొన్ని సంవత్సరాల దాకా ఏమివ్వరు. వాళ్ళ మీద నాకు ఎందుకు ఉంటుంది నమ్మకం మీరు చెప్పండి? దేవుడు ఇస్తాడు. ఒక చిన్న రాత్రి జరిగిన సన్నివేశం చెప్తా, మీరు వినండి. బెన్నీ నాకు ఫోన్ చేశాడా, పలానా వాళ్ళు మ్యారేజ్ డే అంట, ప్రార్థన చేయాలంటే నేను ఇప్పుడు అమ్మని నర్సాపేటలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం, చైతన్య నేను 8 అయిద్దాయా వచ్చేలేకంటే ఫోన్ చేశాడు. బెన్నీ 8 గంటలకు వచ్చి ఆ దంపతులు వాళ్ళు మ్యారేజ్ డే అనమాట ప్రార్థన చేయించుకుంటానికి వచ్చారు. మోకరించారు. 128వ కీర్తన చదివాను, ప్రార్థన చేశాను. సరే ప్రార్థన చేయని చేతులు ఎట్లా పెట్టారు. పెడితే అంత కట్టది. ఇదేంద్ర బాబు, ఏదో 500 ఎంతో ఇస్తారు, 1000 రూపాయలు ఏంటని చూస్తే 10,000 ఉంది. చప్పట్లు కొట్టండి అందరూ. ఇవి ఎందుకు చెప్తున్నానంటే నేనేమన్నా ఎంత ఇవ్వాలి నేను ప్రార్థన చేస్తున్నానా? దేవుడు ఇప్పించాడు. ఇట్లాగ జరుగుతాయి మెర్కిల్స్ కొని. ఓసారి హఠాత్తుగా బ్రదర్స్ ఇద్దరు కలిపి 40,000-80,000 ఇచ్చారు. వెంటనే కొన్ని ప్రదేశాల్లో స్థలాలు కొనాలి, తెలంగాణలో కొనాలి, దానికి 5 లక్షలు కావాలి. ప్రస్తుతం 2.5 లక్షలు ఉన్నాయి. అట్లా సమకూర్చే వాటికి దేవుడికి అన్నట్లు ఉంటుంది నా దగ్గర. ముందు మేము నా పిల్లలు తిని తర్వాత దేవుడి సంగతి చూద్దామనో అది లేదు మాకు. మొదటి నుంచి నాకు కానీ సేవకురాలకు కానీ మొదటి నుంచి దేవుడు 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 కానీ ఎప్పుడు దాని గురించి ఆలోచన నానా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మీ దగ్గర ఏదో గుంజాలే, నాకు అంత అవసరం లేదు. చెప్పారుగా నీకు ముందే, మాకు అసలు అవసరమే లేదు. మీరు దీవించబడాలని ఇవ్వుడి, అప్పుడు మీకు ఇవ్వబడను. ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? విత్తటం. ఒక రైతు పొలం పండిస్తాడు, ధాన్యం వస్తుంది, వడ్లే వస్తాయండి. ఏం చేస్తాడంటే సంవత్సరం అంతా తన భార్య బిడ్డలు బ్రతకటానికి ఆ వడ్లను దాచుకుంటాడు. అయితే మళ్ళీ పంట వేయటానికి విత్తేటటువంటి వడ్డును కొంతను దాచిపెడతాడు. 2 బస్తాలు 3 బస్తాలు ఎన్నో మరలా తొలకల వర్షం పడినాక దినం తర్వాత విత్తటానికి దాచే వడ్లు ఉన్నాయి. తినటానికి 20 అయినా 30 బస్తాలైనా ఎన్నైనా తిని అయిపోతాయి. విత్తుతావి చూసావా? నీకు తెలియదు కాదుగా. ఒక్క విత్తు విత్తితే ఎన్ని విత్తనాలు వస్తాయో గట్టిగా చప్పలు కొడదా. అది మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మేము దరిద్రులు అండి, అప్పుల పాలెం అయ్యామండి, వడ్డీలు కట్టుకొని వడ్డీలు కడతానే ఉంటాం. ఎందుకంటే ఇది కట్టట్లేదుగా నువ్వు. దేవునిది దేవునికే, చెప్పండి మీరే. కైసరిది అది దేవుడిది ఒకటి ఉంది, అది ఇవ్వాలి.
విత్తే వద్దు ఎంత అభివృద్ధినిస్తుందో, మళ్ళీ నువ్వు తినటానికి ధాన్యాన్ని ఇస్తుందో, నువ్వు దేవుని సన్నిధిలో విత్తినది నువ్వు పోషించబడతావు, దీవించబడతావు, అభివృద్ధి చెందుతావు. ఇంకోసారి చప్పట్లు కొడదా దేవునికి స్తోత్రం. అది చాలా మందిలో లేదు. మీరు దీవించబడాలని చెప్తున్నా కానీ మీ దగ్గర లాగాలి, దోచుకోవాలి. నాకు అసలు అవసరమే లేదు, నాకు దోచుకుంటాం, అబద్ధం ఆడటం, జనాల దగ్గర పెళ్ళటం అనేది అసహ్యంగా ఉంటుంది. నాకు అసలు ఇష్టం ఉన్నది. దేవుడి కొరకు బ్రతికేవాడిని, దైవ నియమములో బ్రతుకుతున్నవాడిని. అది కొంతమంది ఏమంటారు, అరే బాబు పాస్టర్లు అంటే జలగలు లాంటి వాళ్ళరా, వాళ్ళు పీకటమే కానీ ఇమ్ము ఇమ్మని లాకటమే కానీ వాళ్ళు ఇచ్చేది లేదంటారు. నేను అలాంటి వాడిని కాదు. ఇస్తాను, దేవుడు నాకు ఇస్తున్నాడు, ఇంకంతే. మీరు ఇవ్వండి, పొందుకోండి. దేవుని మందిరంలో మనం వసిస్తున్నాం. ఇక్కడ పౌలయ్యనట్లుగా జీవము గల దేవుని సంఘములో నువ్వెలాగూ కదా, జనులు ఎలాగూ ప్రవర్తించవలను. ఈ త్యాగం నీకుందా? మందిరానికి వస్తున్నావు, నీ కష్టార్జితం వలన దేవుని మందిరములో ఏది కొనబడింది, దేనికి ఉపయోగకరంగా ఉంది? మందిరానిక, సేవకునిక, సభలక, లేక ఏదైనా వస్తువులక, ఏదైనా వాహనానిక, దైవ సంబంధమైన దేనికి నీ ధనము ఉపయోగకరంగా ఉంది? దేనిలో ఇన్వాల్వ్ అయి ఉంది నీ ధనం? ఇది గమనించాలి. వడ్డీలు కడతారు, వాళ్ళకు కడతారు, వీళ్ళకు కడతారు, లాయర్లకు కడతారు, ఆసుపత్రులకు కడతారు. ఏమండి, వీటికి కట్టేసుకుంటూ ఉన్నా. నువ్వు కట్టడం కాదు, దైవ నియమములో నువ్వు వెళితే నీకంటే గొప్పవాడు ఎవడు ఉండడు. దేవుడు అద్భుత రీతిగా నిన్ను 30 దంతలు, 60 దంతలు, 100 అంతలుగా ఫలింప చేస్తాడు. నేను చేస్తున్నాను, నా పిల్లలకు కూడా నేర్పిస్తున్నా. ఇప్పుడు మనవాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, ఎందుకు ఇస్తాను, మన ఇంట్లో ఇన్ని సమస్యలు ఉంటే మనం తీయాలా, నువ్వు 1000 రూపాయలు వద్దులే, మనం అది కట్టుకోవచ్చు అని ఆపేస్తారు. లేదు నాన్న, లేదు. నువ్వు బతకట్ల ఎట్టుకుడి, నీ పిల్లలైనా వాక్యానుసారంగా అన్ని విషయాల్లో బ్రతికేటట్టుగా వాళ్ళకి తర్ఫీది. ఆ పిల్లలే రేపు నీ సమస్త అక్కర్లు తీర్చే సాధనాలుగా దేవుడు చేయునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. అది కావాలి, అన్ని నేర్పించాలి. నేను అప్పుడు 69, 70లో ఎల్ఎం స్కూల్ లాడ్జీ దగ్గర ఉంది. ఆ స్కూల్కి అందులో 6th క్లాస్ 7th వరకు అక్కడ చదివా. తర్వాత యాదవ స్కూల్ అండి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతున్నారు, రే ఇది ఎట్టగట్టారు అనుకున్నావు, అమెరికాలో సండే క్లాసు పిల్లలంట వాళ్ళు ఇచ్చిన చందాలతో ఆ రోజుల్లో ఆ బీఈడి కాలేజీ అక్కడ ఉన్న ఎల్ఎం స్కూల్ని నిర్మాణం చేశారు. అర్థమైందా? ఇక్కడ మన పెద్దోళ్ళకే లేదు అక్కడ ఈ చేయడం. వాళ్ళు చిన్న పిల్లలు. ఎందుకు అది సంపన్నమైన దేశంగా మారిందంటే పిల్లలు మొదలుకొని ముసలాళ్ళ వరకు వాళ్ళు పెట్టడం, ఇవ్వటం అనేటటువంటి ప్రేమతత్వం వాళ్ళకు ఉంది. అందుకే సంపన్న దేశం అయింది. వాళ్ళ ఇళ్ళు కూడా సంపన్నులు అయ్యారు, వాళ్ళందరూ ధనవంతులు, కోటేశ్వరులు అయ్యారు. మనం ఎందుకు దరిద్రులు అయ్యామంటే అది లేదుగా. దేనికైనా ఇయటానికి ఇష్టపడతాం కానీ దేవుని నియమాన్ని పాటించడానికి ఇష్టపడం. నేను ఇవన్నీ మీరు మేల్కోవాలని, దైవ నియమంలో బ్రతకాలని చెప్తున్నాను ప్రియ సోదరి సహోదరులారా. కనుక ఇది మీరు గమనించండి. వాక్యం చెప్పే వాళ్ళందరూ కూడా మీరు అనుసరిస్తేనే నియమాన్ని మీ వాక్యం ఫలిస్తుంది. మళ్ళీ కావాలని జనాలు కోరుకుంటారు. నువ్వేంది, నీకంటే బాగా చెప్పేవాళ్ళు సైతాను కూడా ఇంకంటే ఎక్కువ చెప్తాడు కానీ వాడు చేయడు. కాబట్టి జనులు ఎలాగో ప్రవర్తించాలంటే ముందు వాక్య నియమములో బ్రతికేటటువంటిది ముందు వాళ్ళు నేర్చుకోవాలి, దాన్ని అనుసరించాలి, ఆ మార్గంలో నడవాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును, త్రోవకు అది పరిపూర్ణంగా వాక్య నియమములో సంఘ సభ్యులు, జనులు అలాగూ నీ వ్యక్తిగతంగా నడుచుకొనడం అలవర్చుకోవాలి. నేనేం చెప్పాను రిఫరెన్స్, ఏం చదవమన్నాను? అది చాలా అవసరమైన తర్వాత అప్పుడు నీవు జనాల్ని
గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు అక్కడికి వెళ్ళిపోండి, హెబ్రీకి వెళ్ళిపోండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. అది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఒకరినొకడు హెచ్చరించుకోవాలంటే ఎవరెవరిని హెచ్చరించుకుంటారు? ముందు సుబ్బయ్య లేడుగా హెచ్చరించడానికి, వాక్య నియమములు లేడుగా. ఆయన ఏం చెప్తాడు ఇవ్వమని, ఆయన ఏం చెప్తాడు రమ్మని, ఆయన ఏం చెప్తాడు ఉపవాసం ఉండని? ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. అది ఏ దినము? యేసయ్య రాకడ దినం సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును. ఏనా? ప్రేమ చూపుటకును, సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. అది ఏడుంది? ఈ టీం ఉంటేనేగా. కనీసం ఇద్దరు ముగ్గురు ఉన్నా శోధిస్తారు, ఇంకంతే ఇట్లుండాలన్న. అయితే ఇక్కడ ఇంకోటి ఏముందంటే, ఏందయ్యా నీకంటే నాకు తెలియదే, ఏంది నాకు చెప్పటం ఏంది, నాకు అన్నీ తెలుసులే. మా బాధలు మాకుంటాయి, చూడండి, మా బాధలు మాకుంటాయి. ఆ బాధలే దేవుడి మీద ఏమని చెప్తున్నాం ఇప్పుడు మేము. నీ సహోదరుని చెప్తా ఉన్నాడంటే ఆ చింత యావత్తు ఆయన మీదే. ఆయన మీద వేసే ముందు దైవ నియమంలో నువ్వు బ్రతుకు, అర్హత సంపాదించుకో. దేవుని మీద నీ కష్టము, నీ సమస్య, నీ ఆర్థిక ఇబ్బంది, ఇవన్నీ వేయటానికి అర్హత సంపాదించుకో. అంతే కదా. మన మాట ఎవరైనా లోబడి మనతో సరైన సన్నిహిత సంబంధం, సమాధానం కలిగి ఉన్నప్పుడు ఏదైనా ఆ వ్యక్తికి మనం సహాయం చేయటానికి, మేలు చేయటానికి ఇష్టపడతాం. ఏమండి? అదేమి లేనప్పుడు అతను ఎందుకు మనకు సహాయం చేస్తాడు? నువ్వు దేవునిలో బ్రతకక, దైవ నియమంలో బ్రతకక, సన్నిధిలో నిలబడక, దేవుని అడిగితే ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు నీకు? నీ చింత ఎందుకు ఆయన మెదేసినా పట్టించుకోవడం అంటే ఆయన నియమంలో నీవు లేవో. సంఘములో ఉన్నావు కానీ, మందిరంలో కనబడుతున్నావు కానీ, దేవునికి ఇష్టముగా, దేవునికి అనుకూలంగా కనపట్టలేదు. నీ ప్రార్థన ఎట్లుందంటే, మేము చెప్పుకున్నట్లుగా ప్రార్థించువాడు గలడు నిజముగా, అది నిజమైన ప్రార్థనగా లేదు. అది అవసరాల కొరకు ప్రార్థనగా మాత్రమే కనబడతా ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా నీవెలాగూ ప్రవర్తించాలి అని తిమోతి భక్తునితో చెప్పినట్లుగా ఆ సంఘ బిడ్డలందరితో పౌలు గారు చెప్తున్నారు. మరి నువ్వెలాగ ప్రవర్తిస్తున్నావు, నేనెలాగ ప్రవర్తిస్తున్నావు అన్న విమర్శ మనకు చాలా చాలా అవసరం. దీనిలో కొన్ని మెట్లు, కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం రక్షించబడ్డాం. ఇదివరకు అంటే మనకు వాక్యం తెలియదు, రక్షణ లేదు, మందిరం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు. కాబట్టి మనం ఎలాగో ప్రవర్తించాం. మనం ఇప్పుడు రక్షించబడిన తర్వాత ప్రార్థన అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, భక్తి ఏమిటో మనం తెలుసుకున్నాం. ఈ భక్తిలో మన వ్యక్తిగతంగా సరైన రీతిగా దేవుడిలో ఉంటూ మన కుటుంబాన్ని దేవుడు దృష్టి పెడుతున్నాడు. అదేమిటో అంటే, మొదటిగా నీ కుటుంబ వ్యవస్థలో ప్రతి విశ్వాసి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదామండి. మన కుటుంబంలో మన బిడ్డల దగ్గర నుంచి కొన్ని పాయింట్లు ఉన్నాయి. వచ్చే ఆదివారం దాన్ని పూర్తి చేస్తాం. చదవండి టీచర్ గారు. గొప్ప ఐశ్వర్యము కంటే 22:6 బాలుడు నడవలసిన త్రోవ. ఎన్న వచ్చినది? 6 22:6. ఓకే. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అది మెయిన్. ఇది ఇప్పుడు కుటుంబ వ్యవస్థను నువ్వు బాగు చేసుకొని రేపు మనందరం యేసయ్య రాకుడు వచ్చినప్పుడు ఫ్యామిలీ ఇట్లా ఎత్తబడాలి. ఆ రోజు నిర్గమాకాండం 12లో ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలు ఇక విడిపించబడి వాగ్దాన దేశానికి వెళ్ళబోయేటటువంటి రాత్రి. ఆ రాత్రి ఏం చేయాలో యెహోవా దేవుడు మోషే గారికి చెప్పాడు. అబ్బాయి, మీరు నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను 10వ తారీఖున తెచ్చి 14వ తారీఖున దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని మీ ద్వారబంధకం యొక్క పై కమ్మికి నిలువు
కమ్మికి రాయి, ఆ పస్కాన్ని భుజించండి. అర్ధరాత్రి వేళ సంహార దూత వస్తాడు. ఎక్కడ ఈ గుర్తుండదో ఏనానా, ఎక్కడ ఈ రక్తపు గుర్తుండదో ఆ ఇంట్లో ప్రవేశించి మనుషుల్లో, పశువుల్లో, పక్షుల్లో అన్నిట్లో కూడా ఆ తొలుచూలు వాటిని హతమారుస్తారు. ఈ రక్తపు గుర్తు కలిగినటువంటి ఇశ్రాయేలు కుటుంబాలు సురక్షితంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వాళ్ళు పస్కాను భుజిస్తుంటే ఐగుప్తీయులు ఫరో రాజు మొదలుకొని దాసుడు వరకు వారి తొలుచూలు బిడ్డలు చచ్చి ఏడుస్తున్నారు. ఈ కుటుంబాలు సురక్షితంగా ఉన్నాయి. రేపు యేసయ్య రెండవ రాకడలో కుటుంబాలు అక్కడ కనపడాలి. ఇంకంతే. ఏమండి, అంత డీప్గా ఎవరన్నా ఆలోచిస్తున్నారా? పిల్లల్ని ఏరా నువ్వు బాగా చదువుకో, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఆ ర్యాంక్, ఈ ర్యాంకులు రావాలని ఎవరు కాదనరు, వద్దనరు. మరి దానికంటే మిన్నైనా పరలోకం సంగతి ఏం చేసావు? ఎప్పుడైనా నీ పిల్లోని రే నువ్వు మందిరానికి పెందలాడేళ్ళు. ఇప్పుడు కుర్రోని చూస్తాడు, నాకు స్టైల్ కనపడుతుంది కానీ వాళ్ళు భక్తి కనపట్ల. ఓడొస్తాడు, అక్క మేర గెలుతాడు, చాపలు వేయటం, కుర్చీలు వేయటం, ఓడవడం, పరిచర్య చేయటం అనేది ఆశీర్వాదానికి ఆరంభం. మొదటి సమూయేలు గ్రంథానికి వెళ్ళండి, అక్కడ సమూయేలు కనపడుతున్నాడు. ఈ మాట చదవండి, అతడు యెహోవా ఎదుట బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అర్థమవుతుందా? పాస్టర్ గారి ఎదుట ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? పాస్టర్ గారికి కాదు, ఎవరికట? యెహోవాకు, దేవుడికి. అర్థమైందా? రే ఎందుకు నువ్వు వెళ్తావు, ఎందుకురా ఎలాగా ఏంది ఆయన దగ్గరికి వెళ్తాడు చేయటం? రే ఏంటి ఎలాగా కట్ట ఎలాగా ఎందుకట్ట వెళ్ళేది? మనం ఓడవటం రా చండాలంగా, పిచ్చోడా, చండాలంగా ఆశీర్వాదం. ఇది పరలోక గవిని దేవుని మందిరం. అంటే నువ్వు బిడ్డ చీపురు పట్టుకొని ఊడుస్తున్నాడంటే ఈ మందిరాన్ని కాదు, ఇది పరలోక గవిని, పరలోకాన్ని ఊడుస్తున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. పరలోకానికి పరిచర్య చేస్తున్నాడు. ఎంత లోతుగా ఎదిగారండి వీళ్ళు? ఎక్కడ ఎదిగారు చెప్పు? ఆత్మీయ అంత లోతుగా వీళ్ళు ఎప్పుడెప్పుడు వస్తున్నారు? 8 గంటలకు ప్రార్థన అంటే వీళ్ళు టీనేజ్లో యవ్వన ప్రాయం ఉన్నవాళ్ళు 9-9:30కు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఒకళ్ళు వచ్చారు. ఏంటిది? వాడేమి నేర్చుకుంటున్నారు, మీరేం చెబుతున్నారు? ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. ఇది సరైందేనా? హన్నా ఎల్కానా దరిద్రుల, వాళ్ళు ధనవంతులు అయ్యిండి. ఆమె మొక్కుంది, నాకు మగపిల్లడు పుడతాడు. ఆమె ఒక విజన్ క్రియేట్ చేసుకుంది, నాకు మగపిల్లడు పెడతాడు, వాడు తల మీద కత్తిని వేయం, వాడికి మద్యం ఏవి తాగించం, వాడు యెహోవాకు ప్రతిష్ఠ చేస్తాం వదిలిపెట్టేసి. ఒక శ్రీమంతుని కుమారుడు షిలోహు ప్రార్థన మందిరములో ఏలి గారి ఎదుట వాళ్ళ కొడుకులు భయంకరులు, వాళ్ళు హోప్ని ఫినిహాసులు పెద్ద దుర్మార్గులు, వాళ్ళ మధ్యలో వాళ్ళు ద్వేషిస్తున్నా, ఏదేదో పనులు చెబుతున్నా చాలా ఓర్పు సహనంతో ఉండి దేవుని మందిరం ఏం చేస్తున్నానా? పరిచర్య. అది నేర్పించారా మీ పిల్లలకి? ముందు మీరు చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. నీ ఇష్టం వచ్చినప్పుడు రారా. ఏనాడైనా నువ్వు ఏంద్ర ఇప్పుడు వచ్చావు? నువ్వు బాగానే ఉండవు కదా, స్కూల్కి 7 గంటలకి వెళ్తావు కదా, 8 గంటలకు మందిరం ఉన్నప్పుడు ఓ 10 నిమిషాలు పావుగంట ముందు వెళ్ళొచ్చుగా. ఇది మీరు చెప్పండి నాన్న. మీ పిల్లలు ఏదో చేయాలి ఇక్కడ, మేమేదో సుఖంగా ఉండాలని కాదు. లేదు, 67-68 సంవత్సరాలు ఈ వయసులో కూడా నేను 4-5 గంటలు లేచి నేను అన్నీ చేసుకోగలను, నేను ఓడవగలను, కుర్చీలు వేయగలను, అన్నీ చేయగలను. అయితే దీవెన మీ పిల్లలకు మీకు రాదు. యెహోవా సన్నిధిలో పరిచర్య చేయాలి. యేసయ్య సన్నిధిలో, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అన్నది యేసయ్యకు నువ్వు పరిచర్య చేస్తున్నావు, నువ్వు కుమారుడు పరిచర్య చేస్తున్నావు. వాళ్ళకి బడాయి కాకుండా, స్టైల్ కాకుండా, డాంబికం కాకుండా, వేషధారణ కాకుండా వాళ్ళకి భక్తిని నేర్పించండి. సమూయేలు వలె భక్తిని వాళ్ళకి నేర్పించండి. నీ కుమారులకు, నీ కుమార్తెలకు నేర్పించండి. నేను ఎందుకంటే ఈ అనుభవం చూస్తున్నాం కదా. వాడు చిన్నప్పటి నుంచి ప్రార్థనకు వచ్చి కీర్తన చెబుతాడు, వాక్యం చెబుతాడు, చక్కగా పాటలు పాడతాడు. అస్సలు ఇప్పుడు ట్రాక్లోనే లేడు. ఏంటిది? ఎవరు దానికి కారణం? నువ్వు కాదా?
నీ కుమారుడికి నీ కుమార్తెకు చెప్పవలసిన రీతికి చెప్పకుండా ఎవడో అన్యుల కుటుంబంతో రక్షించబడిన ఒక వ్యక్తి ఇక్కడ నిలబడుతున్నాడు, రొట్టె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు, గొప్ప పనులు, ఆత్మ సంబంధమైన స్థానం అతనికి ఇవ్వబడుతుంది. కారణం ఎవరు? నువ్వు కాదా? నువ్వు సరిగా ఉండి నువ్వు చేయవలసిన పరిచయ నియమాలు చేసుకొని ఇది నాది అని హత్తుకొని ఉంటే దేవుడు సమూయేలుకి ఇచ్చినట్లుగా నీకు నీ బిడ్డలకు స్థానాన్ని ఇవ్వడా? గట్టిగా చప్పట్లు కొడదా? దేవునికి స్తోత్రాలు. పోగొట్టుకుంటున్నారు చాలామంది. పిల్లలకు నేర్పించడం లేదు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమన్నట్లుగా హన్నా ధనవంతురాలై ఉన్న ఈ ధనం ఏముందండి? ఆఫ్టర్ ఆల్ ఈ ధనం నాకు బిడ్డల్ని ఇచ్చిందా? ఆ ధనం కావాలి, ఆయన సన్నిధి కావాలి అని తీసుకెళ్ళి పడేసింది అక్కడ. పాలు విడిచిన తర్వాత ఇతడు యెహోవాకు ప్రతిష్ఠించేసి. ఏం ప్రతిష్ఠిస్తున్నావు నీ బిడ్డని? మీ చదువులకి, మీ హోదాలకి, లోక సంబంధమైన వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత, సమయము, ఘనత, ఆధిక్యత దేవుని మందిరానికి ఇవ్వడంలా నేను గమనిస్తున్నాను కదా. చాలామందికి చాలా చిన్న చూపు మందిరం అంటే, చాలా చిన్న చూపు. అంతా వెళ్ళినాక చక్కగా కుర్చీలో కూర్చుందాంలే, ఫ్యాన్ వేసుకొని అక్కడ కూర్చుందాం. రాంగ్ అది. నీ చెమట అక్కడ కనబడాలి. చెమట అంటే ఫ్యాన్ లాగిపోయినప్పుడు చెమట కాదు, నువ్వు చాకరీ చేసినప్పుడు కారిన చెమట. ఏం శుద్ధి చేసి శుభ్రం చేసావు చెప్పు? ఏదైనా తుడిచావా, కడిగావా, కుర్చీలు వేసావా, కష్టపడ్డావా? ఏం చేసావు నువ్వు? నీ పిల్లల చేత ఏం చేపిస్తున్నావు? కాబట్టి వాళ్ళు మందిరానికి వచ్చి కూడా వ్యర్థులు కాకుండా సమూయేలు లాంటివారుగా ఉండాలంటే అతడు ఏలియా ఎదుట యెహోవాకు గట్టిగా. తర్వాత ఏమైంది? అక్కడున్న పాస్టర్ గారిని కూడా దేవుడు పిలవలా. 3 సార్లు, 1 కాదు 2 కాదు, ఎన్నిసార్లు? 3 సార్లు ఏమని పిలిచాడు? సమూయేలు అని పిలిచాడు. అసలు ఒక మాట చెప్పాలంటే దేవుని స్వరాన్ని అర్థము చేసుకునే వయసు కూడా కాదు అతనికి. భౌతికంగా బాలుడే, ఆత్మీయంగా కూడా చిన్నాడే. వింటున్నారా? సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? సంఘాలు ఎందుకు ప్రవక్తలు పుట్టుకు రావట్లేదంటే దానికి కారణం మీరే. మీ ఘనత, మీ చదువులు, మీ ఆధిక్యతలు, మీ ఉద్యోగాలు, ఇంజనీర్లు, కలెక్టర్, డాక్టర్లు, యాక్టర్లు, వాళ్ళు వీళ్ళు అవ్వాలని చూస్తున్నారు. కానీ ఒక్కడైనా నా ఇంట్లో సేవకుడు అవ్వాలని చూస్తున్నారా? అంటే అర్థం ఏంటంటే మనం లోకం వైపే చూస్తున్నాం కానీ విశ్వాసకర్త, కొనసాగించు యేసు వైపు చూడటం లేదు. ఇప్పుడు మనమే రక్షణ పొందుకున్న వాళ్ళమే మనము మన బిడ్డలు దేవుని సువార్త కొరకు సిద్ధపడకపోతే రక్షణ లేని కుటుంబాలు ఎలాగూ రక్షించబడతాయి? మన బంధువులు ఎలాగ మారుతారు? మన స్నేహితులు ఎలాగ మారుతారు? మన కొలీగ్స్ ఎలాగ మారుతారో మీరు ఆలోచించండి. చెప్పండి. దీంట్లో పనులు చదువుకుంటూ నీ కుమారులు, కుమార్తెలు ఎవరైనా ఫిలిప్పు కుమార్తెల వలె ప్రవక్తలు ఉన్నారా? ప్రవక్తనీయులు ఉన్నారా? చెప్పండి. మీరు చెప్పండి. ఉన్నారు ఎవరైనా ఆత్మ కలిగిన వారు? భాషలు మాట్లాడేవారు ఉన్నారా? ప్రవచించే వాళ్ళు ఉన్నారుగా. నర్సాపేటలో ఒక అన్య కుటుంబంలో నుండి రక్షించబడినటువంటి అబ్బాయి ఆత్మ పొందుకొని ప్రవచిస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నారు ఆ కాలనీ వాళ్ళు. ఈడేంటి, ఇదేంటి, చెప్పేయన్ని కరెక్టే అంటున్నారు. ఏది ఉంది? ఏం చేస్తున్నాం? పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? మనం భక్తి నేర్పిస్తున్నామా, బడాయి నేర్పిస్తున్నామా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. దేవుని మందిరములో, దేవుని సంఘములో మనం ఎలాగూ ప్రవర్తిస్తున్నాం, మన పిల్లల్ని ఎలాగూ ప్రవర్తింప చేస్తున్నాం. ఎంతయ్య బిడ్డ సమూయేలు ఎదుగుతూ ఉండగా వెలుగొచ్చేసేసింది మందిరానికి. అందరికీ తెలిసిపోయింది దేవుడు సమూయేలుని ప్రవక్తగా ఎన్నిక చేసుకున్నాడని. మొత్తంలో ఆ దేశానికే న్యాయాధిపతి అయ్యాడు. వారందరి బ్రతుకులు తెలియచేయటానికి ప్రవక్త అయ్యాడు. ఏమండి? అలాగే వాళ్ళు చేసే ప్రతి పాప దోషాలను పరిహరింపబడటానికి యాజకుడు అయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ఆధిక్యతను పొందుకున్నాడు.
కనుక దేవుని సంఘములో నీ పాత్ర, నీ బిడ్డల గురించి నువ్వేం చేస్తున్నావని ఈ దినాన దేవుడు అడుగుతున్నాడు. చేస్తున్నావేమన్నా? వాడికి ఏం చెప్తున్నావు? బడాయి నేర్పిస్తున్నావా? డాంబికం నేర్పిస్తున్నావా? ఈ లోకంలో ఏదో గొప్పగా ఉండాలని నేర్పిస్తున్నావా? దేవుడిలో ఉండి పరిచర్య చేయాలి, తగ్గించుకోవాలని ఇక్కడి నుంచి వస్తుంది సంఘాల అభివృద్ధి. రేపు మన పిల్లలు రాబోయే దినాల్లో వాళ్ళు డాక్టర్లైనా దేవుని సేవలో వాడబడతారు. ఒక ఆయన ఉన్నాడు, లూకా సువార్త రాసిన ఆయన, లూక్ డాక్టర్. ఆయన డాక్టర్గా వైద్య వృత్తి చేస్తున్నాడు, దేవుని పని చేస్తాను, గొప్పోడయ్యాడు. నానా పిల్లలలాగా అవుతారు వాళ్ళు. రేపు డాక్టర్లు అవ్వచ్చు, కలెక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, పెద్ద పెద్ద గజిటెడ్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు. దేవుని కొరకు నిలబడేవారుగా ఉంటే ఇంత ఘనత పొందుకుంటానికి ఉదాహరణ మనం అబ్రహాం లింకన్ గారి గురించి చెప్పుకుంటున్నాం, అమెరికా ప్రెసిడెంట్. ఇంత గొప్ప అవ్వటానికి కారణం తల్లి ప్రార్థన అని చెప్పుకుంటున్నాం. దేశాలను పాలించే వాళ్ళు కూడా అవుతారు మన పిల్లలు దేవునిలో ఉంటే. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి భక్తిలో నేర్పించి దేవుడు లోకానికి వెలుగైతే ఈ వెలుగునివ్వటానికి తన కుమారుని సిద్ధపరిచింది. ఇంకోసారి చెప్పకూడదా? దేవునికి స్తోత్రం. ఎన్నో ఉన్నాయి నాయన. మన పిల్లలను, వాళ్ళను ఉన్నతమైనటువంటి వారుగా మనం తీర్చిదిద్దాలి. చాలామంది కనపడుతున్నారు. అక్కడ సమయలు ఉన్నాడా? తర్వాత ఇక్కడ రోదే ఉందా? ఆ పిల్ల 12-13 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్ల ప్రార్థనలో ఉంది. పేతురయ్య గారు విడుదల పొందుకోవటానికి వాళ్ళతో పాటు అమ్మాయి కూడా ప్రార్థన చేస్తుంది. వినండి మీరు, ఉపవాస ప్రార్థనకి ఈ పిల్లలు వస్తున్నారు. 13-14 సంవత్సరాల పిల్లలు ఎవరు ఉన్నారా? వాళ్ళలో ఈ స్పర్శ ఉందా? ఈ స్పందన ఉందా? అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం 13-14 వచనాలు చూస్తే చూడండి, ఇక్కడ కనబడుతుంది. బిడ్డలు ఇక్కడ మనం లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, ఈనాటి, చెప్పండి మీరు, ఈనాటి బాలురే రేపటి పౌరులు. ఈనాడు దేవుని సంఘములో సండే క్లాస్ బిడ్డలే రేపు అపోస్తులు, సువార్తికులు, ప్రవక్తలు, మిషనరీలు. నమ్మితే చప్పట్లో. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి వార్తను చేపట్టి యేసుని వెంబడింపా. ఎంత భాగ్యము నీచితివి, యేసుని వెంబడింపా. ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ స్థితి నందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 13-14 సంవత్సరాలు టీనేజ్ బిడ్డ అన్నమాట. రోధే అన్న బిడ్డ ఏం చేస్తుంది ఇక్కడ చూడండి. పేతురు గారి చెరసాల్లో ఉంటే అన్నోళ్ళు అక్కోళ్ళు అందరూ పెద్ద వయస్కులు ప్రార్థన చేస్తున్నారు. అత్యాశక్తితో
మా నాయకుడు బయటికి రావాలయ్యా, విడుదల పొందుకోవాలయ్యా. నానా ఈరోజు నువ్వు నాకు మాట చెప్పాలి కదా. నాకు ఇక్కడ పొట్ట ఆపరేషన్ జరిగింది, కంటి ఆపరేషన్ జరిగింది. ఈ వయసులో కూడా ఇలాగ చక్కగా నేను దేవుని పని చేయగలుగుతున్నానంటే, ప్రయాణాలు చేయగలుగుతున్నానంటే సంఘ ప్రార్థన. నేను మర్చిపోను మీ ప్రార్థన. అలాగే సంఘం తమ ఆత్మీయ తండ్రి పేతురయ్య కోసం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఆయన బంధించబడి చెరసాల్లో ఉన్నాడు. ఈ సమయంలో మీరు కూడా సంఘ ప్రార్థనలో ఎంత పట్టుందో గట్టుందో మీరు తెలుసుకోవాలి. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో 21 తారీఖు దాకా ఉదయం 10 నుంచి 2 అలాగ జరుగుతుంది. సాయంత్రం 7 నుంచి 9 ఆ పైన అలాగ నడిపింపుని బట్టి జరుగుతుంది. మిస్ అవ్వద్దు. సిల్లీగా తీసుకోవచ్చా, పెట్టారంటగా అన్నట్లు ఉండొద్దు. నేను వెళ్ళాను అన్నట్లు ఉండాలి. రండి, అందరు రండి. ప్రార్థన చేస్తేనే భయంకరమైన రోమా చెరసాల నుండి పేతురయ్య విడిపించబడ్డాడు. మీ కుటుంబాల్లో ఎన్నో బంధకాలు ఉన్నాయి. అప్పుల బంధకాలు, అనారోగ్య బంధకాలు, కుటుంబ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో బాధలు ఉన్నాయి. ఈ బంధకాలు ఊరక తెగవు, ఈ ఊరకు ఊడిపోవు. వీటి నుండి విడుదల ఒట్టొట్టిగా మీరు పొందుకోరు. దేవ కాపాడే అనగానే కాపాడ్డాయన. ఆ కాపుదల విడుదల పొందుకుంటానికి కొన్ని అర్హతలు, యోగ్యతలు మనం కావాలి. ఉపవాస ప్రార్థనలో మీరు సంపాదించుకుంటారు. రండి రండి, పాల్గొనండి. 21 రోజున ఫస్ట్ రోజున చాలామంది బ్రదర్స్ కూడా వచ్చారు. చక్కగా దేవుడు మొదట సందేశం అందించడానికి నాకు అవకాశం ఇచ్చాడు. మేమందరం ఆనందించాం దేవుడు. ఇక్కడ సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే రోదే అనే బిడ్డ కూడా వచ్చింది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థనకు బిడ్డను కూడా ఉపవాస ప్రార్థనలు నడిపిస్తున్నారు. రారా పాటలు పాడి అంత పట్టుకుండు, లేకపోతే కీబోర్డు వాయించు, అది వాయించు, ఇది అన్నీ వాయించాలి, మంచిదే. కానీ వాటి మీద ఎక్కువ దృష్టి ఉంచి దాన్ని ఒక విగ్రహంగా చేసుకోకూడదు. దేవుడు ఉండాలి గుండెల్లో. దేవుడు తప్ప కీబోర్డు ఉండకూడదు, ప్యాడ్స్ ఉండకూడదు, మీ పాటలు ఉండకూడదు, మీ టాలెంట్లు, మన టాలెంట్లు ఉండకూడదు. దేవుడు ఉండాలి. ఆయన నియమంలో బ్రతకాలి. దేవునికి, దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది భక్తుల లక్షణాలు. బడాయి లక్షణాలు చెప్పారుగా, అక్కడక్కడే కనపడతాడు. ఆ వాయిద్యం, ఈ వాయిద్యం, ఈ కెమెరా, ఆ కెమెరా దగ్గర, మిగతా వాటిలో కనబడ్డం, అన్నిట్లో కనిపించాలి. ఇది దేవుడు నీకు ఇచ్చిన వరం. అది షూటింగే లేకపోతే ఇంకేదైనా ప్లే చేయటమే కాదు. అప్పుడు దేవుడికి నాకు ఇష్టం వీడు ప్లే చేస్తే అన్నట్లుగా ఉంటుంది. వీడెందుకు వచ్చాడు రా బాబు అన్నట్టు ఉండదు. దేవుడు ఏం చెప్పడుగా, ఆయన అనుకుంటూ ఉంటాడు. భక్తుల మనసుల్లో ఈడేంద్ర బడాయోడని మన ఓటు మనసులో అనుకుంటాం, బయటికి చెప్పం కదా. ఇలాగుంటుంది విషయాలు. ఈ బిడ్డ రోదే అనే బిడ్డని ప్రార్థన నేర్పించారు తల్లిదండ్రులు, పరిచర్య నేర్పించారు, విశ్వాసాన్ని కూడా పొందుకునేటట్లు చేశారు. ఇప్పుడు చదువు నాన్న, అయిపోయింది టైం, ఇంక 10 నిమిషాలు. పేతురు గారి వీళ్ళ ప్రార్థన బట్టి దేవుడు దూతను పంపించి పేతురయ్యని చెరసాల నుండి విడుదల చేశారు దేవుడు. ఇంకా అలాగూ దూత బయటికి తీసుకొస్తే నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ వీళ్ళందరూ ఏ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటికి వెళ్ళి ఏం చేశాడు నాన్న? తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది. అర్థమవుతుందా? తలుపు తట్టినప్పుడు స్పందించబడింది ఎవరంటే టీనేజ్ వయసులో ఉన్న బిడ్డ రోదే. అర్థమవుతుందా? నీ ఇంట్లో వ్యాధులు, బాధలు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినా, ఆ బాధలో నువ్వు కురింగిపోతున్నా, నీ బిడ్డలను ప్రార్థనా పరులుగా తయారు చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుని దగ్గర దర్శనం పొందుకుంటారు, సమాధానం పొందుకుంటారు. మమ్మీ, డాడీ, నువ్వు భయపడొద్దు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు దీని నుండి విడుదల చేస్తాడు. ఇది ఈ సమాధానం నీ ఇంట నీ బిడ్డలు కలుగు చేయాలి. ఏడ కలుగు చేస్తున్నాడు? ఆ సీరియల్లో భలే ఉందా బాబా, ఏ ఉందలే, ఇందులో భలే ఉంది, ఆవిడ ఎట్లా ఎత్తున్నా. ఇది ఇప్పుడు నవ్వుతాం, తర్వాత ఏడుస్తాం. మన ఏడుపు అణిచివేయబడి దీవెన పొందుకోవాలంటే మన బిడ్డలను ఆత్మీయ సాధనాలుగా తయారు చేయాలి. హల్లెలూయా. ఏమైంది? రోజు తలుపు తట్టినప్పుడు అది ఆన్ చేయి.
రోదే అని ఒక ఆన్ చేయమ్మా మైకు. ఏముంది మైక్ ఆపేశారా? అక్కడ మైక్ ఏంట్రా బాబు, అది ఇంపార్టెంట్. మా వాయిస్ కంటే ఆ వాయిస్ కావాలి. రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఎలాగొచ్చింది? ఆలకించుటకు వచ్చెను. అర్థమవుతుందా? దేనికోసం ప్రార్థన చేస్తున్నారో దాని సమాధానం రోదే అని చిన్నది ఆమె కనుగొంది. పెద్దోళ్ళు ఎవరికి అర్థం కాదు. ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి. అది అర్థమవుతుందా? పాస్టర్ గారి స్వరాన్ని, నాయకుని స్వరాన్ని గుర్తుపట్టి, కాపర స్వరాన్ని ఏం చేసింది ఆమె చెప్పండి? గుర్తుపట్టి. అది అటు చేయండి మీ పిల్లల్ని. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, సంఘ పెద్దలు, అన్నోళ్ళు ఉన్నారుగా మనోళ్ళు, వారి స్వరాన్ని గుర్తుపట్టేటట్టు చేయండి. ఆ కదలికలు, వాళ్ళ కనుచూపులో మీ పిల్లలు ఉండాలి. వాళ్ళంతా పెద్ద పెద్ద చదవరులైనా ఆలయ ఈ సన్నిహితమైన బంధం, సంబంధం, ఆత్మీయత పిల్లలకు చాలా అవసరం. నేను ఆత్మీయులకు చెబుతున్నానండి. ఏదోలే మాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, లేకపోతే లేదన్న వాళ్ళు నేను చెప్పటం. వాళ్ళ తర్వాత వెళ్ళి మీరు విమర్శించుకోవద్దు. కొందరు ఉన్నారు, మేము దేవుళ్ళు సరిగా బ్రతకాలని ఉద్దేశించే భక్తులు లేకుండా పోరు కదా, వాళ్ళకి చెప్తున్నాను. మీ పిల్లలను ఈ కనుచూపు మేరకు ఇలాగ ఆధ్యాత్మిక స్థితిలో వాళ్ళని పెంచండి. ఇక్కడ ఎంతగా రాత్రంతా ప్రార్థన చేస్తున్న అత్యాశక్తితో ఆ స్వరము, ఆ ధ్వని, ఆ శబ్దం వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. చిన్న బిడ్డ అర్థం చేసుకుంది. ఆమె అంటే వాక్యస్వరము పేతురైది వింటూ ఉంటుందన్నమాట బాగా. మా అయ్యగారు స్వరం ఇట్లా ఉంటుంది ప్రసంగంలోని ఆమెకు అర్థమయ్యింది. పిల్లలకి ఏమీ నేర్పండారా, వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, మిమ్మల్ని పోషిస్తారు, మిమ్మల్ని ఏడిపించరు. అది మీ చేతిలోనే ఉంది. నువ్వు దేవుని ఆలయాన్ని, సహవాసాన్ని, సన్నిధిని సిల్లీగా నిర్లక్ష్యం చేస్తే ఆయన దగ్గర నువ్వేం సంపాదించుకోలేవు. నెక్స్ట్, సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి. తలుపు కొట్టాడు పేతురయ్య. ఇక అర్థమైపోయింది, ఆ స్వరం అర్థం చేసుకుంది. హ్యాపీనెస్ అనమాట. సర్ప్రైజ్ చేద్దాం అందరిని ఒకేసారని తలుపు తీయలేదు. అంతేకమ్మా, తలుపు తీయల. ఎందుకంటే అమ్మోళ్ళకి, నాన్నోళ్ళకి, అంకుల్ వాళ్ళకి అందరికీ చూపించాలి. అది ఈ స్థానంలో పెంచండి పిల్లల్ని. అది నేను కోరుకునేది. నేనెందుకు చెబుతున్నానంటే, నేను కూడా సండే క్లాస్కి వెళ్ళి ఆ తర్వాత దేవుడు నా కోసం నడిపించాడు ఆత్మీయతలని. కమలమ్మ గారిని ఆమె ద్వారా 9th 10th ఆ సమయంలోనే దేవుని దగ్గరకు వచ్చి ఈ దినాన ఆ కృప వలన ఈ స్థానాన్ని సంపాదించు. నాకేంటంటే ఆ తల్లి ఉంది కాబట్టి ఈ బ్రతుకు వచ్చింది. మా తల్లిదండ్రులు ఆమె ద్వారానే, ఆమె ప్రార్థన ద్వారానే రక్షించబడ్డారు. మేమే బాప్తీసం ఇచ్చాం. చిన్న పాస్టర్ గారు, నేను. నానా మీరున్నారు, మీరు తెలుసుకున్నారు వాక్యాన్ని చక్కగా. మీ పిల్లలకి భక్తి నూరిపోయండి. అది అన్ని రకాలుగా అమ్మ మనం చెప్పినట్టుగా 2 విధాలు కదా ప్రయోజనకరం అవుతుంది ఆ భక్తి. అందరిని సర్ప్రైజ్ చేయాలని అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది చూడండి. ఇక్కడ కూడా ఆశ్చర్యంగా ఉంది. లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాడు. అదే అయ్యగారు, మన అయ్యగారు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. బాబా, ఎంత గొప్ప సమాచారం అండి. రోమా చెరలో బంధించబడ్డవాడు చావటే గాని బ్రతుకు లేదు. అలాంటి వాడు చెరసాలలో నుండి విడుదల పొందుకున్నాడు. గొప్ప అద్భుతమైన కార్యం, బలమైనటువంటి కార్యం. దేవుడు తన బాహువు చేత తన భక్తుని విడిపించాడు. అద్భుతం. ఇలాంటి ఉన్నతమైన సమాచారాన్ని సంఘానికి మోసుకొని వెళ్ళిందండి. వాళ్ళేమంటున్నారో చూడండి. అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి. అర్థమైందా? మంచి భక్తురాలను ఏమంటున్నారు? పిచ్చిదానవనిరి. వెర్రితనంగా ఉందా బిడ్డ భక్తి? నీవు పిచ్చిదానవనిరి.
అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు దృఢముగా చెప్పినప్పుడు గట్టి చెప్పేసింది. లేదు అమ్మా, లేదు నాన్న, అంకుల్ లేదు అక్క, అస్సలు పేతురయ్యే తలుపు కొట్టింది. ఆ స్వరం నాకు అర్థమైంది. దృఢముగా గట్టిగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. దూత అనుకున్నారు. పేతురు ఇంకను తట్టుచున్నందున ఈయన వదిలిపెట్టలే గారు, ఇంకా టపా టపా కొడతా ఉండగా వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఇలాగ విభ్రాంతి ఆశ్చర్య కార్యాలను జరిగించే బిడ్డలుగా మన బిడ్డలు మారిపోతారు దేవుళ్ళు నడిపిస్తే. ఇది నిజం. ఉదాహరణకు నేనే, ఉదాహరణకు నా బిడ్డలే, ఉదాహరణగా బైబిల్ చదువుతున్నటువంటి మరియమ్మే, ఇలాగ బాల్యం నుండి ప్రభు పాదాల దగ్గర అన్ని విధాలుగా ఆశీర్వదించబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కనుక దేవుని సంఘములో, దేవుని మందిరములో నేను ఎలాగో ప్రవర్తిస్తున్నాం, సరైన రీతిగా ప్రవర్తిస్తున్నాం. మనము మొదటి అనుభూతిగా, మొదటి స్టెప్గా మన బిడ్డలకు ఎంత భక్తిని నేర్పించాం. వారిని సమూయేలులాగా తయారు చేశామా? వారిని రోదేలాగా తయారు చేశామా? ఇంకా చాలామంది ఉన్నారు. వచ్చే వారం మిగతాయని చెప్పుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ హృదయాలు తెరవండి.